ముందుగా జై భీమ్. మొన్న బుద్ధ పౌర్ణిమ రోజు ఆదిలాబాద్ జిల్లాలో రాళ్లబోరేగాంలో జరిగినటువంటి సంఘటనను విద్యార్థులుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. అయితే ముఖ్యంగా ఆ విషయంలో ఆ గ్రామంలో ఎప్పటి నుంచో అదొక ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిలో ఎప్పటి నుంచో ఇటు ఈ దళిత సామాజిక వర్గాలకు చెందినటువంటి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరాధ్యంగా కొలుచుకునేటువంటి బుద్ధుడు ఎవరైతే ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి శాంతిని బోధించి సమాజాన్ని స్థాపించాలనేటువంటి ఒక సైద్ధాంతిక విధానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిని గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ బుద్ధుడి విగ్రహాన్ని మేము కూడా పెట్టుకుంటామని చెప్తే అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా నిర్ణయం తీసుకొని అక్కడ ఆమోదంతో అక్కడ అదే ప్రభుత్వ భూమిలో బుద్ధుడిని విగ్రహాన్ని ఆ రోజు ప్రతిష్ఠించుకోవడం అనేది జరిగింది. ఈ క్రమంలో మరి పెద్ద ఎత్తున భయానికం సృష్టించేటట్టుగా ఒక 500 మంది మరి ఒక 70 నుంచి 100 మందిగా ఉన్నటువంటి దళితుల పైన విచక్షణ రాహిత్యంగా కట్టెలతోటి రాళ్లతోటి ఏమీ లెక్క చేయకుండా కనీసంగా వాళ్ళని మనుషులుగా కూడా పరిగణించకుండా తీవ్రంగా గాయపరిచి కొంతమంది మహిళలు అయితే ఆ వీడియోలలో చూస్తే సొమ్మసిల్లి పడిపోయిండ్రు. ఈ విధమైనటువంటి రాక్షసమైనటువంటి ఒక విచక్షణారహితమైనటువంటి ప్రవర్తన ఈ వర్గాల మీద ఎన్నో ఏండ్ల నుంచి నడుస్తుంది. ఇది దానికి కొనసాగింపుగా ఈరోజు జరుగుతుంది. మరి ఇంత పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలో మరి ఇన్ని చట్టాలు, అటొక వైపున శాంతి భద్రతలను కాపాడడానికి అటు పోలీస్ వ్యవస్థ ఇంత ఉన్నప్పటికి కూడా మరి ఈ అగ్రకుల దురహంకారం ఏదైతే వాళ్ళ లోపల ఉందో ఏవి కూడా వాళ్ళని భయపెట్టట్లేదు. మనం ఈ సమాజంలో చూస్తున్నాం సంఘటనలు. సూర్యాపేటలో మాలబంటిని చంపేశారు, అప్పుడు ఏ వ్యవస్థలు వాళ్ళని భయపెట్టలేదు. ఇబ్రహీంపట్నంలో నాగమణి అనేటువంటి ఒక కానిస్టేబుల్ని చంపేశారు, అప్పుడు ఏ వ్యవస్థలు వాళ్ళని భయపెట్టలేదు. కాబట్టి ఈరోజు వాళ్ళ వెనుక ఒక బలమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి కారణంగానే ఈరోజు వాళ్ళు ఈ విధంగా విచక్షణ రాహిత్యంగా కూడా వాళ్ళు ముందుకు పోయి వీళ్ళపై దాడులు చేస్తూ ఉన్నారు. ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని, ఈ కులాన్ని అడ్డు పెట్టుకొని ఏదైతే ఈ బీజేపీ పార్టీ రాజకీయాలు చేస్తూ ఉందో వీటన్నిటిని కూడా ఈ యొక్క దళిత సమాజం, ఈ యొక్క తెలంగాణ సమాజం వీటన్నిటిని గమనించాలి. గమనించి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి. అదేవిధంగా అక్కడ ఏదైతే ఆ గ్రామంలో బుద్ధుడి విగ్రహాన్ని హుటాహుటిన తొలగించారు, ఏమవసరం వచ్చిందండి అంతగానో? వాళ్ళు నిలబకొల్పుకున్నారు, అది వాళ్ళ మతం. ఈ యొక్క దేశంలో ఎవరిని కొలుచుకునేటువంటి స్వేచ్ఛ రాజ్యాంగమే మనకిచ్చింది. దాని పక్కకు హనుమాన్ విగ్రహం ఉంది, వాళ్ళని కొలుచుకుంటారు, వీళ్ళని పక్కకు పెట్టుకున్నారు. వీళ్ళకు కూడా అదే రకమైనటువంటి హక్కు ఉంది కదా. పోలీసులు, ఈ జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఎందుకండి మీకు అంత అత్యుత్సాహం? ఎవరు గైడ్లైన్స్ ఇస్తే మీరు పాటిస్తున్నారు? అంటే చట్టాలు పట్టవు మనకు, చట్టాలు పట్టవు, రూల్స్ పట్టవు. ఎవడు రాజకీయంగా బలంగా ఉంటే వాడిదే చట్టం, వాడిదే రాజ్యం. ఇప్పటికి కూడా ఈ రోజుకు కూడా ఇంతవరకు ఎంతమంది దాడి చేశారో వాళ్ళ మీద ఇంతవరకు ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం కేసులే నమోదు చేయలేదు. నిన్న ప్రొద్దున బాధిత మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ని తీసి పక్కకు పెట్టారట. ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఎవరి డైరెక్షన్లో పనిచేస్తున్నారు మీరు? ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీ నిర్లక్ష్యం, మీ అధికారుల నిర్లక్ష్యం, ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం దాంట్లో ఉన్న నిర్లక్ష్యమే ఈరోజు రేపు భవిష్యత్తులో దళితుల మీద దాడులు జరగడానికి కూడా అవకాశం ఇస్తుంది. ఇంతకుముందు ఎన్నో సంఘటనలు జరిగాయి. వాటిలో చట్టాన్ని మీరు బలంగా ప్రయోగించి ఉంటే ఈరోజు ఈ సంఘటనలు పునరావృతం కాకపోయేటి. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు వెంటనే ఎవరైతే ఈ 500 మంది ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ల ఆధారంగా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అదేవిధంగా బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దాడిలో తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి, వాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం అందించాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ భూమిలో బుద్ధుడి విగ్రహాన్ని ఏదైతే రెవెన్యూ అధికారులు పోలీసు తొలగించారో
వెంటనే దాని వెంటనే అక్కడ మళ్ళీ దాన్ని నెలకొల్పాలి. వాళ్ళ యొక్క గౌరవాన్ని, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కూడా మనం కాపాడాలి. ఈ దేశంలో మీరు ఎవరు విశ్వాసాలు కాపాడుతున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కూడా వెంటనే విద్యార్థులుగా, అదేవిధంగా న్యాయవాదులుగా కూడా ఆ గ్రామాన్ని త్వరలోనే సందర్శిస్తాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని రూపంలో ఒక నిజ నిర్ధారణ రిపోర్టును కూడా బయటకు తీసుకొస్తాం. మీరు అంతలోపే జాగ్రత్త పడి ఎంబటే ఆ బాధిత అది ఏదైతే ఆ దాడికి పాల్పడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చట్ట ప్రకార చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్.